జీరో అవర్లో చాలామంది పోతే అని ఇంకొకటి, అయితే అని ఇంకొకటి, ప్రతిదానికి ఇప్పుడు మనం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సంబంధిత శాఖ నుంచి. సో జీరో అవర్లో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడమని చెప్పి సభ్యులందరికీ, ఇప్పుడు మాట్లాడబోయే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ అయితేలు వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా పరిటాల సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం లాంటి రంగాలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అధ్యక్ష. అలాంటి విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్ సుమారుగా 14,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకు మిగులు విద్యుత్తుతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండేవి అధ్యక్ష. కానీ గత పాలకుల నిర్ణయాల వలన ప్రజలు, రైతులు, వ్యాపారాలు చాలా నష్టపోయారు అధ్యక్ష. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవసరమైన నిధులు కేటాయించి ఈరోజు అన్ని వర్గాల వారికి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఈ క్రమంలో మా రాప్తా నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైనాయి అధ్యక్ష. ఇంకను మా రాప్తా నియోజకవర్గానికి కూడా సబ్స్టేషన్లు కూడా సోమలదొడ్డి, బండమీదపల్లి, మన్నీల, ఆలమూరు, వేపకుంట, దాదలూరు, న్యామద్దల గ్రామాల్లో కూడా నూతన సబ్స్టేషన్లు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే అప్లై చేసిన 1,500 మంది రైతులకి డీపీలు, మెటీరియల్ కూడా 100 కిలోమీటర్ల కేబుల్ మంజూరు చేయాలని కోరుచున్నాను అధ్యక్ష. అవసరమైన సిబ్బంది అనగా లైన్మెన్లు, ఏఈలు కూడా నియమించాలని గౌరవ మంత్రివారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడికక్కడే వోల్టేజ్ సమస్యలు కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు ఉపయోగపడే కొత్త స్కీములు కూడా కొన్ని చోట్ల సరిగ్గా అమలు కావడం లేదు అధ్యక్ష. ఈ స్కీములు సరిగ్గా అమలయ్యే విధంగా చూడాలని గౌరవ మంత్రివారిని కూడా మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష. పుట్టా సుధాకర్ యాదవ్ గారు. నమస్తే అధ్యక్ష.